పిల్లలు, ఈరోజు ఒక ఓల్డ్ స్టోరీ చెప్పుకుందాము. ఈ స్టోరీ చాలా సరదాగా ఉంటుంది. చాలా కాలం క్రిందట జరిగిన స్టోరీ ఇది. చాలా కాలం క్రిందట భోజ మహారాజు భారతదేశాన్ని పరిపాలించేవాడు. ఈ భోజ మహారాజు పరిపాలిస్తున్న టైంలో ఒక రైతు తోటలో జరిగిన సంఘటన. అయితే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు మంచె మీద కూర్చొని ఉన్నాడనమాట. మంచె అంటే మామూలుగా విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. పొలంలోకి పక్షులు రాకుండా ఆ పొలంలోనే కొద్దిగా హైట్లో 4 కట్టెలతోని హైట్లో కట్టుకొని ఆ మంచె మీద కూర్చొని చుట్టూ ఏమొస్తున్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అలా మంచె మీద ఒక రైతు కూర్చొని ఉన్నాడనమాట. ఆ రైతు కూర్చొని చుట్టూ పొలంని చూస్తున్న టైంలోనే అదే దారి గుండా రాజుగారి సైనికులు వెళ్తూ ఉన్నారు. ఈ రైతు ఆ సైనికుల్ని చూస్తాడు. చూసి ఏమంటాడు, ఎండలో పోతున్నారు సైనికులారా, మా పొలంలో చాలా పండ్లు ఉన్నాయి, కాసేపు రండి, సేద తీరండి, కొద్దిసేపు కూర్చొని ఈ పండ్లు అలా తిని వెళ్ళండి, మీరు అసలే రాజుగారి సైనికులు కదా, రండి రండి అని పిలుస్తారనమాట. పిలవగానే రాజుగారి సైనికులు అనుకుంటారు కదా, ఆ రైతే పిలుస్తున్నారు కదా, రైతు పిలిచి పండ్లు తింటురండి అని పిలిస్తే ఎవరైనా మామూలుగా వెళ్తారు కదా. అప్పటికి వాళ్ళు అలసిపోయి ఉన్నారు. సరే రైతు పిలుస్తున్నాడు కదా అని చెప్పి పొలంలోకి వెళ్తారు. అందరూ అలా వెళ్ళి ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైన పండ్లన్నీ కోసుకొని తింటూ ఉంటారు. తింటూ ఉంటేనే ఆ పైన మంచం మీద ఉన్న రైతు, నేను కూడా కొన్ని పళ్ళు కోసిస్తాను ఉండండి అనుకుంటా అని దిగుతాడు. కిందికి దిగగానే కథం రైతులో టోటల్ మార్పు వస్తుంది. కింది దిగగానే అందరినీ, ఏంటి ఇలా నా పొలంలోకి వచ్చి పొలంలో ఉన్న పండ్లన్నీ తింటున్నారు, ఎంత రాజుగారి సైనికులు అయితేంది, ఇలా పొలం మీద పడి పండ్లన్నీ తింటారా అని వాళ్ళందరినీ కోప్పడుతుంటా అంటాడు. కోప్పడుతుంటా అంటే సైనికులు షాకే చూస్తుంటా అంటారు. ఇదేంటి, అతనే రమ్మన్నాడు కదా అనుకుంటాడు. అనుకున్నా కానీ సరే, ఆ రైతు అస్సలు వినకుండా అందరినీ పొండి పొండి బయటికి నడవండి, నేనంత కష్టపడి పంట పండించినా అని రాజుగారి సైనికులను కూడా చూడకుండా అందరినీ కోప్పడతాడు. కోప్పడగానే వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ రైతు ఇక పొలంలో నుంచి బట్టలందరూ వెళ్ళిపోయింది చూసి మళ్ళీ అగైన్ మంచం మీదకి కూర్చుంటాడు. మంచం మీదకి కూర్చోగానే మళ్ళీ ఈ సైనికుల్ని చూస్తాడు. చూసి, అయ్యో సైనికులు, మీరంతా అలా ఎందుకు వెళ్తున్నారు, రండి రండి, ఇంకా వెనక సైడ్ మామిడి పళ్ళు అవన్నీ ఉన్నాయి, మా పొలంలో పండ్లన్నీ తీయగా ఉంటాయి, తింటూ రండి, రాజుగారి సైనికులకు మించి ఇంకేముంటుంది, తింటూ రండి అని మళ్ళీ పిలుస్తా అంటాడు. వీళ్ళు అదే చూసి, ఇంతకుముందే కోప్పడిండు, మళ్ళీ ఇప్పుడు రారా అని పిలుస్తాండేంది, మళ్ళీ వీనికి ఏమైంది అని అనుకుంటారు. అనుకొని సరే మళ్ళీ పిలుస్తాను పోదాం పాండే అనుకుంటాని సైనికులు కొద్దిగా ఆశ్చర్యపోతూనే వెళ్తారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ పండ్లన్నీ తెంపుతూ అంటారు. తెంపుతూ ఉంటే మళ్ళీ ఆ రైతు ఏం చేస్తాడు, మంచం మీదకి వెళ్ళి ఇంకా వెనక సైడు ఇంకా కొన్ని పళ్ళు తీయగా ఉంటే నేను మీకు కోసిస్తా అనుకుంటాని మళ్ళీ మంచం మీదకి వెళ్ళి కిందికి దిగుతాడు. దిగడమే ఆలస్యము. సేమ్ అంత ముందులానే ఇక అందరినీ తిడుతూ అంటాడు. మీ రాజుని తిడతాడు, మంత్రిని తిడతాడు, సైనికుల్ని తిడతాడు, మీరు ఎంత రాజు అయితే రాజుగారి బట్టలేనంత మాత్రం ఇట్లా పొలాల మీద పడి పొలాలన్నీ ఖరాబ్ చేస్తారా, నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా, నాకెంత నష్టము, ఇక నిలుగుతూనే అంటాడు, తిడుతూనే అంటాడు. వాళ్ళందరినీ ఆ రైతు తిట్లు భరించలేక అందరూ బయటకు వచ్చేస్తారు. వచ్చి ఆల్రెడీ 2 సార్లు ఇలానే జరిగింది కదా, కొద్దిగా ఎంతైనా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కాబట్టి రాజ్యంలోకి వెళ్ళి ఆ భోజరాజు దగ్గరికి వెళ్ళి రాజుతోని మంత్రితోని ఇలా ఒక పొలంలో ఇలా సంఘటన జరిగింది, ఈరోజు ఒక రైతు లోపలికి రమ్మంటున్నాడు, తోట లోపలికి పండ్లు తినమంటున్నాడు, మళ్ళీ కొద్దిసేపు కాగానే తిడుతున్నాడు, మాకెందుకో కొద్దిగా సందేహంగా ఉంది అని చెప్తారు. చెప్పగానే ఆ మంత్రి గారు వస్తాడనమాట. వచ్చి అదే పొలంలోకి వెళ్ళి సేమ్ ఇదే విధంగా మంచం మీద కూర్చున్నప్పుడేమో పిలుస్తున్నాడు, దిగగానే తిడుతున్నాడు. ఆ మంత్రికి అనిపిస్తుంది ఈ మంచె దగ్గరనే ఏదో ఉంది అని డౌట్ వస్తుంది. వచ్చి ఆ రైతుతో అంటాడు కదా, నాయనా నీ పళ్ళకు ఎంత డబ్బులు నష్టమైందో అంతా నేను కట్టిస్తాను కానీ కొద్దిగా సేపు సైలెంట్గా కూర్చో అంటాడు. అని ఏం చేస్తాడు, సైనికులందరినీ తీసుకొచ్చి ఆ తోట మొత్తము వెతికిస్తా అంటాడు. ఇక్కడ ఏదో ఉంది, అందుకే అతనిలో మార్పు కనిపిస్తుంది అని మొత్తం వెతికిస్తా అంటాడు. ఎంత వెతికినా ఎక్కడ ఏది కనిపించదు. చివరికి ఆ మంచెని మొత్తం తీసేస్తారు. పీకి చూస్తే కట్టెలు తప్పితే ఏమీ ఉండవు. అయితే ఆ మంత్రి అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఆ మంచ కిందికి సైనికులు కూడా వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు వెళ్తారు కదా, ఆ మంచ కిందికి వెళ్ళినప్పుడు సైనికుల ప్రవర్తన కొద్దిగా ఎలా ఉంటుందంటే సైలెంట్గా మంచి వారిలా సహృదయులుగా మాట్లాడుతున్నారు.
మంచి నుంచి ఆ ప్లేస్ నుంచి పక్కకు రాగానే మళ్ళీ మామూలు సోల్జర్స్ లెక్క మాట్లాడుతున్నారు. ఆ కిందికి వెళ్ళగానే అదో రకమైన ప్రశాంతత అనిపిస్తుంది అనమాట. ఇది అబ్జర్వ్ చేస్తాడు మంత్రి. అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడు, ఈ నేలలోనే ఏదో సంథింగ్ ఉంది అని అందరినీ పిలిపించి ఆ నేల తవ్విస్తాడు. తవ్విస్తుంటా అంటే కాంతులు ఎలా వస్తుంటా అంటే లైట్ షైనింగ్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో అలా కాంతులు విరజిల్లుతూ గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుండగానే మంత్రి అంటాడు, ఇక్కడ ఏదో విలువైంది ఉన్నట్టుంది, జాగ్రత్తగా తవ్వండి అని చెప్తాడు. చెప్పగానే అందరు నెమ్మదిగా చేతులతో తవ్వుతూ పొలమంతా తవ్వుతూ ఉంటే ఒక పెద్ద సింహాసనం బయటపడుతుంది. అది ఎలా ఉంటుందంటే దాని నిండా రత్నాలు, వజ్రాలు, అసలు ఆ కాంతితోని సింహాసనాన్ని చూడలేకుండా పోతారనమాట. ఆ ఉన్న సైనికులు వాళ్ళంతా కూడా దాన్ని చూడడానికి కూడా మన శక్తి చాలదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మొత్తం గోల్డెన్ కలర్లో ఉండి పెద్దగా ఉండి 32 స్టెప్స్ ఉంటాయి ఆ సింహాసనానికి. ఇంకా ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క అందమైన బొమ్మ ఉంటుంది అనమాట. అలా 32 బొమ్మలతోని పెద్ద సింహాసనం బయటకు వస్తుంది అనమాట. బయటికి రాగానే ఇక రాజుగారు మంత్రి గారు ఆ సింహాసనాన్ని చూసి, అసలు ఇంత మంచిగా ఉన్న సింహాసనం ఇంతవరకు మనం చూసి లేము, మరి పైగా దీన్ని చూస్తుంటే ఏదో విలువైన దానిలాగా అనిపిస్తుందని, అసలు ఈ సింహాసనం ఎక్కడిది, ఎవరిది అని అందరినీ కలిసి ఎంక్వైరీ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. చాలా అంటే ఇప్పుడు భోజుడే చాలా కాలం కిందటి వ్యక్తి. ఆ భోజుని కన్నా ముందు చాలా వేళ్ల కిందట, సంవత్సరాల కిందట విక్రమాదిత్యుడు కూర్చున్న సింహాసనము, ఇది విక్రమాదిత్యుని సింహాసనం అని తెలుసుకుంటారనమాట. విక్రమాదిత్యుడు చాలా పరాక్రమవంతుడు, ధైర్యశాలి, ఇంకా అతను న్యాయ నిర్ణేత అనేది అలాంటి విక్రమాదిత్యుని సింహాసనం అనమాట. అందుకే ఆ సింహాసనం అంత లైటింగ్ వచ్చిందనమాట. అయితే ఈయన ఏం చేస్తాడు, భోజుడు ఏం చేస్తాడు, ఈ సింహాసనాన్ని చూసి రాజ్యాన్ని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఈ ఆ రాజ్యంలో పెట్టుకొని దాని గురించి ఎంక్వైరీ అంతా చేపిస్తుంటారు. అసలు ఈ సింహాసనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనుకుంటే ఎంక్వైరీ చేపిస్తాడు అనమాట. అది విక్రమాదిత్యుడే గొప్పవాడు. ఆ విక్రమాదిత్యుడు కూర్చున్న సింహాసనం అంటే ఇంకా గొప్పది. ఇంకా ఆ సింహాసనము ఇంద్రుడు విక్రమాదిత్యునికి ప్రజెంట్ చేస్తాడంట. ఇది వేరే స్టోరీ ఉంటుంది, ఎందుకు ప్రజెంట్ చేశాడనేది, అది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆ సింహాసనం గురించి చెప్పుకుందాము. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, ఆ నేలలో సింహాసనం ఉంది కాబట్టి ఆ రైతు మంచం మీదకి ఎక్కగానే అంత బాగా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే దాతృత్వం బాగా ఉన్న వ్యక్తిలాగా, దానం చేయడంలో మహా గొప్ప వ్యక్తిలాగా రండి రండి అని పిలవడము, దిగగానే మామూలు నార్మల్ రైతులా మాట్లాడము. అంటే ఆ కింద సింహాసనం ఉంది కాబట్టే రైతు అలా మాట్లాడగలిగిండు. ఆ తర్వాత కూడా కొంతమంది సైనికులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళలో తేడా కనిపించింది. అసలు ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, ఆ గొప్ప వ్యక్తి యొక్క వస్తువు కూడా ప్రభావం చేపించింది. అంటే దాని మహిమను రైతుల మీద, సోల్జర్స్ మీద చూపించింది. అంటే గొప్ప వ్యక్తుల వస్తువులు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి, మహిమను చూపిస్తాయి. ఈ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, గొప్ప వ్యక్తుల యొక్క వస్తువులు కూడా మహిమను చూపిస్తాయి. ఇక్కడ మహిమ అంటే ఆ కాలంలో మహిమ, కానీ ఈ కాలంలో మహిమను మనము మనసులో కలిగే మార్పు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, మనం మ్యూజియం లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒకప్పటి రాజులు వాడిన వస్తువులు మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ రాణి వాడిన కత్తి అని మనం చూసినాం అనుకోండి, ఆ కొద్ది క్షణాలు ఆ రాణి గురించి తెలుసుకోవడము, ఆమె ఎంత డేర్గా ఉండేది తెలుసుకోవడము, అంత డేర్గా ఉండాలి లేడీస్ అని అనుకోవడము, ఇలా కొద్ది క్షణాలు మనసులో మార్పు కనిపిస్తుంది అనమాట. అందుకే ఆ రైతు ఎలా ఆ ప్లేస్లోకి వెళ్ళగానే ఎలా అంటే దానం చేయాలి అనే విధంగా మాట్లాడిండు. అంటే గొప్ప వ్యక్తుల యొక్క వస్తువులు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి.